మీకు దమ్ముంటే మీ పంచాయతీ నిధుల గురించి మీ సర్పంచ్ని కానీ మీ పంచాయతీ సెక్రటరీని కానీ అడిగే గట్స్ ఉంటే, ఓ సర్పంచు ఈది లైట్లకి 20,000 ఏందయ్యా, ఓ సెక్రటరీ మా ఈదిలో ఎప్పుడు తీశారయ్యా మురుగు కాలువలు 30,000 బిల్లు వేసావు అని అడగాలి అని ఉంటే ఈ అప్లికేషన్ గురించి మీరు డెఫినెట్గా తెలుసుకోవాలి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వారు ఈ గ్రామ స్వరాజ్ అనే ఒక అప్లికేషన్ని ఏ రకంగా వచ్చిన నిధులనైనా కానీ ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగులు అనేది క్లియర్గా ఈ అప్లికేషన్లో ఉన్నాయి. ఒక్కసారి డీటెయిల్స్ చూడండి. ఈ అప్లికేషన్ గురించి గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మన గ్రామానికి లేదా మన పంచాయతీకి ఎంత సొమ్ము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 15th ఫైనాన్స్ కమిషన్ కానీ ఎంత ఎలకేట్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇది మా డిస్ట్రిక్ట్ విజయనగరం, మండల పంచాయతీ బలిపేట, గ్రామ పంచాయతీ పెద్దింపేట. సో నేను సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే 2026-27 ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ని బట్టి అసలు అప్రూవ్డ్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో చూడండి, 2025-26లో త్రూ గవర్నమెంట్ మొత్తం టోటల్ వర్క్స్ అలకేట్ అయింది 67, అమౌంట్ 18,90,000. సో ఆన్ గోయింగ్ ఇంకా 4 lakh రూపీస్కి ఆన్ గోయింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో అవి అప్రూవ్డ్ యాక్టివిటీస్. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూడండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు లోకల్ బాడీ కోడ్ ఏంటి, లోకల్ బాడీ డీటెయిల్స్, రిసిప్ట్, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, అలకేట్ చేసింది ఎంత అనేవి చాలా క్లియర్గా ఇక్కడ చూడండి. 15th ఫైనాన్స్ కమిషన్లో ఎంత అమౌంట్ ఎక్స్పెండిచర్ అయ్యింది. సో ఈ ఎక్స్పెండిచర్ అమౌంట్లో ప్రతి దానికి కూడా ఓచర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓచర్ నేను ఓపెన్ చేస్తున్నా. అసలు ఏంటి, ఎందుకు అంత అమౌంట్ ఖర్చు అయింది. ఈ 1,90,480 రూపీస్ కన్స్ట్రక్షన్ సీసీ డ్రైన్ ఫ్రమ్ సమ్ పర్టికులర్ హౌస్ టు దిస్ స్కూల్. సో ఇలా ప్రతి ఒక్క